హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇవాళ బొరుగు ముద్దలు ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ముందుగానే బొరుగులు 3 కప్పులు బొరుగులు తీసుకొని నేను ముందే తెచ్చి పెట్టుకున్నా కాబట్టి ఇవి బాగా కరకర లేవని ఫ్రై చేసుకుంటున్నా. కళాయి పెట్టుకొని అందులో వేసుకొని బాగా డ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే బొరుగు ముద్దలు బాగా టేస్టీగా బాగా స్మూత్గా బాగుంటాయి. అందుకని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో 1 కప్పు బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలి. కరిగించినాక తీసుకొని వేరే మళ్ళీ కళాయి పెట్టుకొని కళాయిలో టీ జాలి గింటితోటి వడపోసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ మట్టి ఏమన్నా ఉంటే అన్నీ పోతాయి. పోసుకొని తర్వాత ఇంకా బాగా మరిగించుకోవాలి. కళాయి కరిగించుకున్నాక బెల్లం అంతా అందులో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటే మరమరాల లడ్లు బాగా నిగనిగలాడుతాయి. అందువల్ల నెయ్యి స్పూన్ వేసుకోవాలి. మీరు ఎలా చేసుకుంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. గిన్నెలో నీళ్ళు పోసుకొని పాకం వేసుకొని అప్పుడప్పుడు చూసుకుంటుండాలి. చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ సారి చూసినా ముద్ద రాలేదు, మళ్ళీ తర్వాత వేసుకొని మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి. మన ఛానల్ కానీ ఫస్ట్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ వాటర్లో కొంచెం వేసిన పాకం వేసి చూస్తే ఇప్పుడు అదే మనకి నీళ్ళలో వేస్తే టంగుమని శబ్దం రావాలి. అప్పుడు బొరుగు ముద్దలు బాగా వస్తాయి. వచ్చినాక తర్వాత ఈ బొరుగులు దాంట్లో వేసి అందులో బెల్లం పాకంలో సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే బొరుగు ముద్దలు బాగా బెల్లం అంతా బొరుగులకి పట్టి బొరుగు ముద్దలు బాగా వస్తాయి. బాగా సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. బొరుగులన్నీ కలిసేటట్టు కలుపుకొని కింద దించి పెట్టుకొని చెయ్యి కాలకుండా గరిటెతోటి బొరుగు ముద్దలు చేయండి. చాలా సింపుల్గా బాగా వస్తాయి. చెయ్యి అసలు కాలదండి. ఇలాగని చేస్తే లడ్లు మొత్తం సింపుల్గా చేసుకోవచ్చు. గుంత గరిటె ఉంటే చాలు, బొరుగు ముద్దలు రెడీ అయిపోతాయి. అంతేనండి. మన ఛానల్ కానీ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.